ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయ సమాజం సుదీర్ఘకాలంగా ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్పై వీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొదల నరసింహులు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. 2017 డిసెంబర్ 2న అసెంబ్లీలో వాల్మీకి బోయలను గిరిజనులుగా గుర్తించాలని బిల్లును ఆమోదించడం అభినందనీయమన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, పార్లమెంటులో ఎంపీ బైరెడ్డి శబరి వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్పై చర్చించినప్పటికీ కొలిక్కి రాకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో సుమారు 29 లక్షల మంది వాల్మీకి బోయ జనాభా ఉందని, వారి హక్కు కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో కేవలం రాయలసీమ జిల్లాల వాల్మీకి బోయలకు మాత్రమే గిరిజన హోదా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేశారన్నారు. అది కూడా పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. ఇక కేంద్రంలో బీజేపీకి టీడీపీ, వైసీపీ రెండింటి మద్దతు ఉన్నప్పటికీ ఈ బిల్లుపై ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారో బహిరంగంగా సమాధానం చెప్పాలని పొదల నరసింహులు డిమాండ్ చేశారు. వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీపై అన్యాయం చేయొద్దంటూ కోరారు. వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సమాజం ఐక్యంగా మరోసారి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతోందని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడి, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. వాల్మీకి బోయ సమాజం ఎస్టీ రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా పోరాడుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో 2 సార్లు తీర్మానాలు ఆమోదించిన కేంద్రం నుంచి ఇంకా బిల్లు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని, లేకపోతే తీవ్ర పోరాటాలకు దిగుతామంటూ కూడా వాల్మీకి బోయలు డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి బోయ సమాజం సుదీర్ఘ కాలంగా కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్దతు బీజేపీకి ఉంది. మరొక వైపు అప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు బీజేపీకే మద్దతు తెలుపుతుంది. అలాంటిది ఎందుకు అక్కడ కేంద్రంలో కూడా గట్టిగా పోరాడలేకపోతున్నారు, పోరాడి ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్పై వీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొదల నరసింహులు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజనులుగా తమను గుర్తించాలంటూ కూడా ఆ బిల్లుని అప్పుడు ఆమోదించడం అభినందనీయమని 2017లో, కానీ ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొని రావటం లేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రాకపోవడం దారుణం అంటూ కూడా రాష్ట్రంలో సుమారు 29 లక్షల మంది వాల్మీకి బోయ జనాభా ఉన్నారు. వారి హక్కు కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.